సభాధ్యక్షులు, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారికి, అలాగే మొదటిసారి మన ఆదోనికి విచ్చేసినటువంటి సందిరెడ్డి శ్రీనివాసులు గారికి, ఎందుకంటే వారి గురించి మీకందరికీ చాలా తక్కువ తెలుసు. నేను రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో పలుసార్లు సందిరెడ్డి అన్న నాకు కొంచెం సలహాలు ఇచ్చిపెట్టు అని నిరంతరం ఈయన వెనకాల పడుతుండేవాడిని. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మన ఈరోజు ఎవరైతే జాతీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో ఆయన మార్గదర్శకంలో ఎదిగినటువంటి నేత, అనంతపూర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి 2 సార్లు అనుకుంటాను 2 సార్లు అధ్యక్షుడిగా చేసిన వ్యక్తిని ఆదోనికి, కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జిగా వేశారంటే ఎంత గొప్ప గౌరవమో మీరు ఒక్కసారిగా ఆలోచన చేయాలి. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన మొదటి కార్యక్రమానికి ఆదోనికి విచ్చేశారు. వారికి ఇప్పుడే చెప్తాను, అన్న మీరు ఫ్రీక్వెంట్గా తరచూ ఆదోనికి రండి, అద్భుతమైన కార్యక్రమాలు చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చెప్తా ఉన్నాను. మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, మన ఆశాదీపం, రాబోయే తరాలకి బ్రహ్మాండమైన నాయకుడుగా ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న మన సునీల్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడుగా, మన జిల్లా వాడుగా, మన ముద్దు బిడ్డగా ఈరోజు ఎదుగుతా ఉన్నాడు. ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపున మన గౌరవం, మన పెద్ద ఆయన, మన విట్టా రమేష్ గారు మీరందరూ కూడా విట్టా రమేష్ అయ్యారు మీరు తక్కువగా చూస్తూ ఉన్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కార్యాలయాలు, ఎన్ని పార్టీ ఆఫీసులు కట్టాలనో అన్ని ఆఫీసుల్ని కూడా ఇన్ఛార్జిగా మన విట్టా రమేష్ గారిని పెట్టిందని మీకు అందరికీ అర్థం కావాలి. మన కళ్ళతో చూస్తే మనూరుడే కదా అని చిన్న కనబడుతుంది. ఆయన రాష్ట్రంలో చాలా పెద్ద నాయకుడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఒక్కసారి చప్పట్లతో స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరో మన యువ నాయకుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినటువంటి విజయకృష్ణ గారు, మనకందరికీ తెలుసు, అనర్గళంగా మాట్లాడగలిగిన శక్తి, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ధైర్యం ఉన్న నాయకుడు. ఎంతో గొప్పగా మనం చూసుకునేటువంటి విజయకృష్ణ గారికి ఈరోజు స్వాగతం తెలుపుతూ, ఇంకోవైపున అక్క గురించి, సావిత్రక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు బీసీల్లో ఉన్నటువంటి రజక సామాజిక వర్గాన్ని చైతన్యం చేసి నా జీవితం రజకులకు అంకితం అన్న విధంగా అక్క ఈరోజు చేస్తున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరూ కూడా గుర్తించినారు. రజక సామాజిక వర్గాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఏకైక శక్తి సావిత్రక్క అని ఈరోజు పార్టీ గర్వంగా చెప్పుకుంటది. నాకు వ్యక్తిగతంగా ఒక బీసీ లీడర్గా అక్క అద్భుతమైనటువంటి చూపిస్తున్న నాయకత్వం కానీ, పోరాట పటిమ కానీ, చూపిస్తున్నటువంటి మార్గదర్శకం కానీ కేవలం రజకులకు మాత్రమే కాదు, అన్ని బీసీ వర్గాలకు కూడా దిక్సూచి అవుతుందనే మాటల్లో ఎటువంటి అనుమానం లేదు. వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రమేష్ గారు BLA 1గా, ఈరోజు BLA 2గా ఈరోజు మనకు పార్టీ వైపు నుంచి ఆదోని నుంచి పెట్టుకున్నాం. సమయం కష్టంగా ఉన్నప్పుడు ఆయన ఒక హాస్పిటల్ నడుపుతాడు, రకరకాల వ్యాపారాలు నడుపుతాడు. ఆయన యాదవ కులాన్ని ఉద్ధరించే పనులు చాలా చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ సమయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రమేష్ గారికి స్వాగతం. అలాగే మన మహిళా నాయకురాలైనటువంటి ఈరోజు ప్రధాన కార్యదర్శి, జిల్లాలో ప్రధాన కార్యదర్శి
గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంటే అంచెలంచెలుగా ఎదిగినటువంటి మహిళా నేత. ఎక్కడైనా సరే, ఏ మీటింగ్ అయినా సరే ఆమె యాంకర్గా ఉంటేనే సక్సెస్ అవుద్ది అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి మహిళా నాయకురాలు, నాకెంతో ఆప్తురాలైనటువంటి మాలతి గారిని, అలాగే ఈ సమావేశంలో మా సర్వసైన్యాధ్యక్షులైనటువంటి మండలాధ్యక్షులు ఉన్నారు ఇక్కడ. నేను వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెడాలి. కొంతమంది ఇక్కడ మహానుభావులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, గౌరవించుకోదగ్గ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టాలా, కానీ ప్రోటోకాల్స్ అడ్డం వస్తాయి. మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే మనం విభిన్నంగా ఆలోచన చేస్తాం. ఆ సమావేశానికి సంబంధించిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఎవరు స్టేజ్ మీద ఉండాలా, ఎవరు కింద ఉండాలా అన్నది అప్పటికప్పుడు పెద్దలు నిర్ణయిస్తారన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా, నేను ఓబీసీ మోర్చాలో జాతీయ కార్యదర్శిగా ఉండి కూడా ఎన్నో సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో మీరు కూర్చున్న సీట్లలో కూర్చుని ఉంటాను, మరెవరో స్టేజ్ మీద కూర్చుని ఉంటారు. ఈ కుర్చీలు ఎప్పుడూ శాశ్వతం కాదని, ఆ కుర్చీలు మాత్రమే శాశ్వతమని నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎవరిద్దరికీ కూడా కాలచక్రం ఆగదు. భారతీయ జనతా పార్టీ విజయకేతనము ఆగదు. ఈరోజు ఒక సీటులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈసారి కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోయే భవిష్యత్తులో అద్భుతంగా ఎదగాలని, 10 రెట్లు పెరగాలని మనమందరూ కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏ రోజు ఎటుంటుందో తెలియదు. ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళంతా కింద కూర్చునే రోజు రావచ్చు. కింద కూర్చున్న మహానుభావులందరూ కూడా ఇక్కడ కూర్చునే రోజు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరందరూ కూడా పెద్ద నాయకులుగా, ప్రోటోకాల్ ఉన్న నాయకులుగా ఎదగాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆ విధంగా ఉన్నటువంటి మా మండలాధ్యక్షులు, సర్వసైన్యాధ్యక్షులు, కౌన్సిలర్లు ఉన్నారు, అక్కాచెరులు ఉన్నారు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి వినిత లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే సర్పంచ్లు ఉన్నారు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు, గ్రామాధిపతులు ఉన్నారు. రేపు రాజ్యాన్ని ఎక్కబోయి సీట్లు ఎక్కి గెలవబోయేటువంటి బ్రహ్మాండమైన గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఎన్నికలకు ముందు ఓటర్లను ఎక్కించేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం మొదటి దశ పూర్తయింది. అంటే ఓట్ల నమోదు చేయడం పూర్తయింది. ఇక రెండవ దశలో ఎక్కించుకున్న ఓట్లలో అభ్యంతరాలు చెప్పడం. మొదటి దశ ఏమిటి? మొదటి దశలో ఓట్లను ఎక్కించడం. అన్ని పార్టీల వాళ్ళు వీళ్ళు ఓటర్లు అని ఎక్కించేశారన్నీ కూడా. కొన్ని తప్పుల తడకగా కూడా ఎక్కించి ఉంటారు. ఇప్పుడు అసలైనటువంటి జల్లెడ పట్టడం అనే కార్యక్రమం మొదలవుతుందని మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ జల్లెడ పట్టే కార్యక్రమంలో మనము అభ్యంతరాలు తెరపాలి. అయ్యా, వాళ్ళు ఎక్కించుకున్నటువంటి మీ ప్రత్యర్థి పార్టీ ఉంటారు, వైసీపీ పార్టీ ఉంటారు, ఇంకో పార్టీ ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అలాగే దొంగ ఓట్లు ఎక్కించుకున్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో 2 ఓట్లుంటే 10 ఓట్లు ఎక్కించిన వాళ్ళు ఉంటారు, బయట ఊరోడు వచ్చి ఇక్కడ పార్టీలో ఎక్కించుకున్న వాడు ఉంటాడు. అవన్నీ చూసి వాటి మీద మనం అభ్యంతరాలు తెలిపి, అలాగే కొత్తగా ఉన్న యువకులైతేనేమి, ఏ
లిస్టులో కూడా మిస్ అయినటువంటి ఎవరైనా ఓటర్ ఉంటే వాళ్ళను కూడా తిరిగి ఎక్కించుకునే కార్యక్రమం. దీన్నే జల్లెడ పట్టడం అంటారు. ఏమంటారు? జల్లెడ పట్టడం అంటారు. జల్లెడ పడితే ఏమవుతుంది? మంచివన్నీ మిగిలిపోతాయి, తుప్పువన్నీ పడిపోతాయి. అలాగే ఈ వచ్చినట్టు ఓట్లన్నీ కూడా జల్లెడ పడితే నిజమైన ఓట్లు మిగులుతాయి. పనికిరాని ఓట్లన్నీ కూడా రెండవసారి ఉన్న ఓట్లు, వెళ్ళిపోయిన ఓట్లు అవి కింద పడిపోతాయి. ఆ రకంగా జల్లెడ పట్టే కార్యక్రమం ఇప్పుడు మొదలయ్యింది అని చెప్పడానికే పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అయ్యా, మీరు చేయాల్సిన పనుల్ని 2 రకాలుగా చెబుతారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు దీని గురించి? 6, 7, 8 ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? కూర్చో. ఇప్పుడు విజయకృష్ణ గారు వీటిని పూర్తిగా మీకు వివరిస్తారు. ఏది ఏమైనా ఇవన్నిటినీ కూడా తెలుసుకుని మరొక నెల రోజుల పాటు మీరు ప్రజాక్షేత్రంలో ఉండి మీ ఓట్లను మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇదే సందర్భంలో 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. మనం చూస్తా ఉన్నాం, లోకేష్ గారు మన గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నిన్న ఈరోజు ఆదోని పర్యటనలో ప్రత్యేకంగా ఉన్నారు. వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో, వారి పార్టీకి సంబంధించిన నాయకులతో కూర్చుని వారు సమాలోచనలు జరుపుతూ దిశానిర్దేశం చేశారు. వారికి మనం ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ కూర్చుని పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తున్నామో, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు లోకేష్ బాబు గారు దిశానిర్దేశం చేశారు. నేను కూడా వారితో 1 to 1 ఒక్కటిగా వాళ్ళ బస్సులో వెళ్ళి మాట్లాడటం జరిగింది. మీకందరికీ జరిగిన విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాను. వారిని కలిసిన సందర్భంలో కూటమికి సంబంధించిన అంశాలను కానీ, అలాగే ఆదోని అభివృద్ధికి సంబంధించిన అంశాలని 40 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఎందుకంటే నా అనుభవంతో పాటుగా మీకందరికీ తెలుసు, నేను ఆదోనిలో ఉంటే పొద్దున్నే లేచి 7 గంటల కల్లా ఒక వార్డుకి వెళ్తానా లేదా? సాయంకాలం అయితే 5 గంటలకు బయలుదేరి 5:30, 6 గంటలకు ఏదో ఒక గ్రామానికి వెళ్తానా లేదా? 2 రకాలుగా, ఒకవైపున మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు, ఇంకొక వైపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకొని వీలైనన్ని అక్కడికక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. నేను వెళ్ళడం అంటే ఎన్నికల్లో పోయినట్టుగా నేను ఒకడే పోతలేదు. నాతో పాటుగా చాలా మంది అధికారులను తీసుకెళ్తా ఉన్నాను. నాతో పాటు వీలైతే విఆర్ఓ ఉంటాడు. గ్రామానికి వెళ్ళారనుకోండి, సచివాలయ సిబ్బంది ఉంటారు, విఆర్ఓ ఉంటాడు, డ్రైనేజ్ ఆఫీసర్లు ఉంటారు, ఎలక్ట్రికల్ ఆఫీసర్లు ఉంటారు, రకరకాల మంచినీటికి సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ గ్రామాల్లో సమస్య ఉంటే తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 10 సమస్యలుంటే కనీసం 2-3 చిన్న సమస్యలు అక్కడే తీర్చగలుగుతా ఉన్నాం. మిగతావి ఏదైతే పెద్ద డబ్బులు అవసరమైన సమస్యలుంటే వాటిని రాసుకుని తర్వాత రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేస్తాం. అలాగే మున్సిపాలిటీలో, వార్డుల్లో కూడా రోజు నేను పర్యటిస్తా ఉన్నాను. ఆదోనిలో ఉంటే నేను ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఆఫీసులో ఉండడం నాకు ఇష్టమే ఉండదు. ఎక్కడో పోయి టీ పెడతా ఉంటాను, ఎక్కడో పోయి దోశలు వేస్తా ఉంటాను, ఎక్కడో పోయి పూరీలు కాలుస్తా ఉంటాను, ఎక్కడో పోయి గుర్రం
గుర్రమెక్కి తిరుగుతా ఉంటానని మీ అందరికీ తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నామంటే నా కోసం కాదు, నా మెడలో వేలాడుతున్న ఈ కండువా కోసం చేస్తున్నానన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, బీజేపీ లేకుంటే నేను లేను, నేను బీజేపీకి పూర్తి స్థాయిలో కార్యకర్త అనే భావనతో ఎల్లప్పుడూ కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏకైక మార్గంగా ప్రజల్లో తిరుగుతానే తప్ప నా హంగు ఆర్భాటాలు చూపించుకోవడానికి కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక వార్డుకి వెళ్ళినప్పుడో లేదా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడో నాతో పాటుగా అధికారులను తీసుకెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు మీరు చూసి ఉంటారు. నేను ఎక్కడికి పోయినా ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఇంటింటికి పోయి వాళ్ళ ఇంట్లో ఏం పని చేస్తారు, ఎంతమంది బిడ్డలు ఉంటారు, ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందుతా ఉన్నాయి, ఎక్కడైనా అందకపోతే ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకున్న సమస్య ఏమిటి, వాళ్ళకు సొంత ఇల్లు ఉందా లేదా కనీసం పట్టాలు ఉన్నాయా అని అడుగుతాను. ఆ వీధిలో సమస్యలు అడుగుతాను. డ్రైనేజ్ ఎలా ఉంది, సరిగ్గా మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారా లేదా, కరెంటు సమస్యలు ఉన్నాయా, లైట్ పోల్లకు లైట్లు వెలుగుతా ఉన్నాయా, మీరు సచివాలయానికి వెళ్ళినప్పుడు ప్రజలు సచివాలయానికి వెళ్ళినప్పుడు అధికారులు సరిగా స్పందిస్తున్నారా లేదా, ఇన్ని విషయాలు తెలుసుకొని కానీ పక్కింటికి పోను. అంత సమయం ఇచ్చి కానీ నేను ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు సేవ చేసినంత కాలం నువ్వు రాజకీయాల్లో ఉంటావు. రాజకీయ నాయకుడు అంటే ఒకప్పుడు ఏసీ రూముల్లో కూర్చోవాలి. రాజకీయ నాయకుడు అంటే 10 మంది మీసాలు తిప్పే పెద్ద కార్యకర్తలు, ఇంత పొట్టేసుకున్నటువంటి కార్యకర్తలు పక్కన తిరుగుతా ఉంటే చెరుగు అటు చెరుగు అన్నొస్తున్నాడు, కాలు ఎత్తాడు, చెయ్యి ఎత్తాడు అనే కాకుండా ఒకప్పుడైతే ఆ పరిస్థితి ఉంటే ఈరోజు రాజకీయాలు అవి కాదు అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. చాలా మంది నన్ను అడుగుతారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలా తిరగండి, మీరెందుకండి ఇట్లా ఎప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటారు అంటే, మా పార్టీ నాకు అదే నేర్పించింది. నేను ఆ పనే చేస్తాను. పార్టీ నాకు చెప్పింది ప్రజల్లో ఉండమని, నేను ప్రజల్లోనే ఉంటాను. నాకు పార్టీ చెప్పింది ఇంటింటికి వెళ్ళమంది, అందువల్ల ప్రతి ఇంటికి వెళతాను. నాకు పార్టీ చెప్పింది ప్రజలకు సేవ చేసినంత కాలమే నువ్వు నాయకుడివి. ఏసీ రూముల్లో కూర్చున్నా, హంగు ఆర్భాటాలు చేసినా నువ్వెప్పటికీ నాయకుడు కాలేవు అని పార్టీ నాకు చెప్పింది. కాబట్టి నేను ఈరోజు ప్రజల్లో తిరుగుతా ఉన్నాను. నాకు చెప్పిన పార్టీ నీకు కూడా చెప్పిందన్న విషయాన్ని మీకు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఎన్నో అని మీరందరూ కూడా కోటి ఆశలతో కూర్చున్నారు. ఇక్కడ చాలా మంది నాకు తెలుసు, కొందరు సర్పంచులు కావాలనుకుంటున్నారు, కొందరు వార్డు మెంబర్లు కావాలంటారు, ఎంపీటీసీలు ఎంపీటీసీలుగా కావాలనుకుంటున్నారు, కౌన్సిలర్లుగా కావాలనుకుంటున్నారు. ఒకరిద్దరు చైర్మన్ అయితే కూడా బాగుంటుంది అనుకుంటా ఉన్నారు. ఏం అనుమానం లేదు, మీ కోరికల్లో ఏమాత్రం తప్పు లేదు. మీరు హాయిగా ఇవన్నీ కూడా పొందడానికి అర్హులు 100కు 100%. నేను మళ్ళీ లోకేష్ బాబు గారికి కూడా ఈ మాట చెప్పాను, ఇక్కడ పెద్దలకు చెబుతా ఉన్నాను, మీకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆదోనిలో కూటమిలో నిలబడినటువంటి ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, వార్డు మెంబర్ అయినా, లేదా కౌన్సిలర్ అయినా, చైర్మన్ అయినా సరే గెలిపించుకునే పూర్తి బాధ్యత నాది అని చాలా స్పష్టంగా లోకేష్ బాబు గారికి కూడా నేను హామీ ఇచ్చినాను. నా కోసం కష్టపడి, నా కోసం రాత్రి పగళ్ళు
బూతుల దగ్గర కాపలా కాసి నన్ను గెలిపించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరినీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా చేసి నిలబడినటువంటి ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరు నిలబడిన కూటమి వైపు నుంచి వాళ్ళని గెలిపించుకొస్తానని ఈరోజు నేను కూటమి ప్రభుత్వానికి మాట ఇచ్చినాను, లోకేష్ బాబు గారికి మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో కూటమి కొనసాగుతుందని స్పష్టంగా అన్ని వైపుల నుంచి చెబుతున్న ఈ సందర్భంలో మనము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కలిసి ఎలక్షన్లలో మన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను. నాలాగే మీరు కూడా మిగతా వాళ్ళని పట్టి ఎప్పుడూ కూడా వాదించొద్దు. వాళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు ప్రజల్లోకి పోవట్లేదు, వీళ్ళు ప్రజల్లోకి పోవట్లేదు అని ఎవరి మీద కంప్లైంట్ చేయకుండా, ఎవరి మీద ఫిర్యాదు చేయకుండా మీరు ప్రజల్లోకి వెళుతున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రమే సూటిగా మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని గెలిపించినటువంటి ఏ పార్టీ కార్యకర్తనైనా సరే ప్రతిపక్షాలకు ధీటుగా నిలబడి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ధీటుగా నిలబడి కూటమి అభ్యర్థినైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించిన ప్రతి పార్టీ, 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఎలక్షన్లో నిలబడినా మన క్యాండిడేట్ గానే తీసుకొని వాళ్ళని గెలిపించుకు తీరాలా, వైఎస్ఆర్సీపీ పార్టీని తుడిచిపెట్టాలా అని ఈ సందర్భంగా మీకు నేను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తా ఉన్నాను. కాంప్రమైజ్ అయ్యేదే లేదు, ఎక్కడ రాజీ లేదు, ఎటువంటి అనుమానము లేదు. కూటమి ఐక్యంగానే ఉంటుంది, కూటమి బలంగా ఉంటుంది. గతంలో కంటే బీజేపీ బలపడింది. ఈరోజు నాయకత్వం తీసుకుని అందరినీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నాకు సహకరిస్తే, మీరు కలిసి వస్తే, నాలాగా మీరు కూడా ప్రజల్లో నిరంతరం ఉంటే మీ గెలుపును ఆపగలిగే శక్తి ఆదోనిలో లేదు అన్న విషయాన్ని తెలియజెప్పడానికే ఈరోజు మీ ముందున్నాం. భయపడకండి, బెదరాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఏమీ అడిగే శక్తి ఉండదు. ప్రతిపక్షాలు నిలవరించగలిగిన శక్తి కూటమికి బ్రహ్మాండంగా ఉంది. నిర్వీర్యమైనటువంటి ప్రజల్లో నేను ఇంటింటికి వెళ్తున్నప్పుడు అడుగుతా ఉన్నా, ఏమ్మా గత ప్రభుత్వం పరిస్థితి ఏమిటి, ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితి ఏమిటి అని స్పష్టంగా అడుగుతా ఉన్నా. వాళ్ళు చెబుతా ఉన్నారు, ఊరు ప్రశాంతంగా ఉందండి, హాయిగా ఉన్నాం మేము, గొడవలు లేవు, రచ్చలు లేవు, కబ్జాలు లేవు, ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, పోలీస్ కేసులు లేవు, మా ఇండ్ల మీద పడేవాళ్ళు లేరు, మా సంపాదన పీక్కుపోయే వాళ్ళు ఎవరు లేరు, మీసాలు తిప్పి మమ్మల్ని తన్నే వాళ్ళు ఎవరు లేరు, గూండాలు లేరు, రౌడీలు లేరు, హాయిగా ఉంది డాక్టర్ పార్థసారథి మీ పాలన అని ఇంటింటికి వెళితే ప్రజలు చెబుతా ఉన్నారు. అయ్యా, ఈ పరిపాలన కావాలనే ఆదోని ప్రజలు మనకు ఓటేశారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. ప్రజలు ఏమి ఆశించి మనకు ఓటేశారో దాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిరంతరం ప్రజలతో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఊర్లో ఎక్కడన్నా కష్టం వస్తే, ఊర్లో ఎవరికైనా నష్టం వస్తే, ఊర్లో ఎవరికైనా
ఎవరికైనా బాధ కలిగితే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి రావడం కాదు, ఎమ్మెల్యేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ పాలన, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆలోచన విధానం, ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇచ్చేటువంటి ధైర్యం అనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాలా, ప్రజలతో ఉండాలా, ప్రజల నుంచి గెలవాలా అన్న విషయాన్ని తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకుంటే మళ్ళీ అసలైనటువంటి ఎన్నికల ప్రసంగం పోతుంది కాబట్టి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మీతో కలుస్తాను, మీతో నా ఆలోచనలు పంచుకుంటానని తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదికను అలంకరించిన మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే మన స్టేట్ సెక్రటరీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సందిరెడ్డి అన్న గారికి, విజయవయం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారికి, ముఖ్యంగా మన కర్నూలు జిల్లా రథసారథి రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలందరికీ శుభ సాయంకాలం. నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఆ 2 నిమిషాల్లో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక్కసారి మన మనసు పెట్టి ఆలోచన చేద్దాం. మనం ఇక్కడ కూర్చున్నాము, మనం ఒక చిన్న కుటుంబం, ఆ చివరి నుండి ఈ చివరి వరకు కార్యకర్త, ఈ చివరి నుండి ఆ చివరి వరకు కార్యకర్త, సమాన బాధ్యత, సమాన అవకాశం, సమాన హోదా. ఇది ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే తగ్గే అరుదైన గౌరవం. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది సంస్థాగత విషయం అని మనకు బ్యానర్ ఉంది. సంస్థాగత విషయం అంటే మన పార్టీ యొక్క పట్టుకొమ్మ. ఏం చేస్తే మన పార్టీ బలపడుతుంది. నా వాయిస్ రీసౌండ్ వస్తుందా? అది సౌండ్ వస్తుందని సైడ్కి వచ్చినాను నేను. మనం కండువా వేసుకొని డయాస్ పైన మైక్ పట్టుకొని మాట్లాడితే పార్టీ పెరగదు. ప్రెస్ మీట్లో కూర్చొని ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడితే పార్టీ పెరగదు. పార్టీలో పని చేస్తేనే పార్టీ పెరుగుతుంది. పార్టీ పెరగడానికి మనమే చేయాలి, మన పాత్ర ఎంత? ఈ విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలలో ఆదోనికి బీజేపీ సీటు రావడానికి కారణాలు ఎంతమందికి తెలుసు? ఇక్కడ బీజేపీకి ఇక్కడ పట్టు ఉంది అని తెలుసుకున్న తర్వాతనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీకి ఇక్కడ అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన బీజేపీకి ఎక్కడ గెలుస్తుంది, ఎప్పుడు గెలుస్తుంది, ఎలా గెలుస్తుంది అన్న విషయాలు మీరందరికీ తెలుసు. కానీ కేవలం 20 రోజుల్లోనే ఇక్కడ మనం బీజేపీని గెలిపించుకున్నాం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, బీజేపీ ఎమ్మెల్యేని ఇక్కడ మనము ఏర్పాటు చేసుకొని పార్టీకి ఒక బహుమతిగా ఇచ్చాము. ఇది ప్రతి ఒక్క కార్యకర్త యొక్క విజయం. దీని వెనకల ఉడతా భక్తి ఉండొచ్చు, పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకొని ఉండొచ్చు, రేసుగురంలా పరిగెత్తిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కడి నుండి ఏ డైరెక్షన్లో చూసినా విజయం మనది. ఆ విజయానికి కారణాలు వెతకాలి. ఆ కారణాన్ని మనం ఒక్కసారి మననం చేసుకొని, అలాంటి యుద్ధమే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు చాలా పెద్ద బాధ్యత. ఆ పెద్ద బాధ్యత 52 వార్డులు, గ్రామాలు ఇవన్నీ చూస్తే చాలా పెద్ద సంస్థాగతంగా ఉంది. అంత పెద్ద కాకుండా కేవలం మన వార్డు గురించి మాత్రమే మనం ఆలోచిస్తే మన ఒక చిన్న ప్రపంచం అవుతుంది. అందులో మనం ఎలక్షన్ మూమెంట్లోన ఆదోని అసెంబ్లీకి సంబంధించి పెద్దల ఆలోచన విధానాన్ని సమకూర్చి మేము ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నామో 20 రోజుల్లో దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసినప్పుడు చాలామంది పెద్దలు అన్నారు, ఇలాంటిది మా దగ్గర ఉంటే ఈ 20 రోజుల లోపల మేము ఇలాంటి యాక్షన్ మేము ఫాలో అయ్యి ఉంటే ఇంకా 2-3 సీట్లు ఎక్కువగా అడిగే వాళ్ళమేమో అనే ఆలోచన మనకు పెద్దలు చెప్పారు. అంటే దీని వెనకల ఎంతమంది కష్టం ఉంది, ఆ కష్టాన్ని మనం వృధా
ఎలక్షన్స్లో మనం ముందుండాలంటే ఏం చేయాలి? కేవలం మన వార్డు గురించి మాత్రమే ఆలోచించుకుంటూ మన బూత్ లెవెల్కి మాత్రమే మనం పరిమితి చేసుకొని మన జ్ఞానాన్ని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బూత్ ఉంది 133 బూత్లోన మొత్తం వెరిఫికేషన్ అయిపోయింది. తొలగింపులో 188 మందిని తీసేశాం. వాళ్ళు ఇదే ఊర్లో ఉన్నారు, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు 18 మంది ఉన్నారు. 18 మంది రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ పెట్టాము. 2-3 రోజుల్లో అది కూడా అయిపోతుంది. సో మన దగ్గర ఒక లిస్ట్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో ఆ లిస్టు తీసుకొని అన్న మాటలు ఉన్నాయి కొన్ని సచివాలయాలలో. ఒకటే చెప్పాను, సచివాలయంలో మీ పని మీరు చేస్తారా, లేదంటే మీ పని కూడా మమ్మల్నే చేయమంటారా? మేము చేస్తే మీ ప్లేస్లో మీరుండరు, ఇంకెవరో ఉంటారు. కానీ మేము చేస్తే మా ప్లేస్లో మేమే ఉంటాం, మమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరూ లేరు. ఈ విధంగా మనం ప్రతి బూత్లో మనం వెళ్ళగలిగితే, బూత్ పటిష్టత మనం చేసుకోగలిగితే, మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యేకు మనం ఒక బహుమతి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసింది, తెలుసా? యాంటీ లీకేజ్ బిల్ పాస్ చేసినందుకు అక్కడ ఢిల్లీలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వాళ్లకు శిక్ష అర్హులుగా వాళ్ళని ఇస్తూ వాళ్ళకు ఒక ఫైన్ డిక్లేర్ చేస్తున్నారు. అది 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు జరిమానాగా చూశారు. అంటే ఎవరినో ఉడికించాలి, ఎవరినో బెదిరించాలి, ఇంకేదో చెయ్యాలి అనుకుంటే ఏమవుతుందో కేంద్ర ప్రభుత్వం ప్రతి అనాగరికంగా వెళ్ళే ప్రతి వ్యక్తికి తెలియజేశారు. ఈరోజు విట్టా రమేష్ గారు ఒక విషయం చెప్పారు. చైర్మన్ గారిని డైరెక్ట్గా ఎన్నుకునే ఆలోచన ఉంది, ఆ బిల్లు వచ్చిందా లేదా అని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. అది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది అమలులోకి వస్తే ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఒక బీజేపీ చైర్మన్ గారిని ఇక్కడ ఎన్నుకున్నాం. చాలామందికి గుర్తే ఉంటుంది, మనకు అరుణాదేవి గారు చైర్మన్గా ఉన్నారు. డైరెక్ట్ బీజేపీ చైర్మన్గా మనం డైరెక్ట్ ఓటేసాం అప్పట్లో. అలాంటి ఆలోచన మళ్ళీ ఇప్పుడు నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి, దాని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అది వచ్చిన తర్వాత దాని విధంగా మనకు 2 ఓట్లు వస్తాయి, ఒకటి కౌన్సిలర్ ఓటు వస్తుంది, ఒకటి చైర్మన్ ఓటు వస్తుంది. సో ఇవన్నీ కూడా మన పటిష్టత పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి బూత్లోన అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న నాయకులే ఉన్నారు. కాబట్టి మన బూత్ను మనం పటిష్టం చేసుకుందాము, మన శక్తి కేంద్రాన్ని మనం పటిష్టం చేసుకుందాం. మనకిచ్చిన 3 బూతులు ఏదైతే ఉన్నాయో 3 బూత్లోనూ వెరిఫికేషన్ ఫస్ట్ మన బూత్ కంప్లీట్ చేసుకుందాము. నా 133 బూత్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 2 బూతులు కూడా క్లియర్ అయిపోయినాయి. బట్ ఆ బిఎల్ఏలు వేరే ఉన్నారనుకుంటున్నాను. సో మన శక్తి కేంద్రాన్ని పటిష్టం చేసుకోగలిగితే, మన వార్డును మాత్రమే మనం ఆలోచన చేసుకోగలిగితే ఆదోనిలో ఎదురులేని ఒక శక్తిగా బీజేపీ ఎదుగుతుంది, ఎదగాలి. ఎదగబోయేది నెక్స్ట్ ఆదోని అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆదోని విధంగా నినాదాన్ని మనము రాష్ట్ర ప్రభుత్వానికి మనం వినిపించే విధంగా మనం అందరము కలిసి పనిచేద్దామని అందరికీ ఈ విధంగా ముందుకు వస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నబీన్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, పార్థన్న నాయకత్వం, సంద్రెడ్డి సీనన్న నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. భారత్ మాతా కీ. వేదిక మీద పెద్దలకు పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే పార్థసారథి గారికి, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ సండ్రెడ్డి శ్రీనివాస్ గారికి, చైర్మన్ గారికి, వేదిక మీద ఇతర పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు BLA-2 సమావేశానికి సంబంధించినటువంటి ఆదోని నియోజకవర్గ BLA-2 సమావేశంలో ఈరోజు BLA-2 పెద్ద ఎత్తున పాల్గొనడం,
దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా BLA-2 యొక్క సమావేశం జరగాలి. అందులో ముఖ్యంగా BLA-2 ఒక రోల్ ఏంటి అనే విషయాన్ని పెద్దలు సందిరెడ్డి శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అంతకంటే ముందు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క BLO-2 రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, BLA-2కి సంబంధించినటువంటి మన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇప్పటిదాకా 12 సంవత్సరాల్లో మోడీ గారు ఎంత చేశారో మనకందరికీ తెలుసు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆదోని ప్రాంతానికి సంబంధించి అనేక రకాల 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడికి ఇచ్చి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే పండు ముసలి వరకు కూడా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు మనం తీసుకుంటున్నాం, ప్రజలకు అందిస్తున్నాం. కానీ ప్రతి ఒక్క BLA-2 ఎవరైతే ఉన్నారో ఆ BLA-2 రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో నేను కార్పొరేటర్ అవ్వాలి, కౌన్సిలర్ అవ్వాలి, సర్పంచ్ అవ్వాలి, జెడ్పీటీస్ అవ్వాలి, ఎంపీటీస్ అవ్వాలి అనుకునేటువంటి ఒక సంకల్పం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వ పథకాలు మనకు పూర్తిగా అవగాహన తీసుకున్న తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేటువంటి పని ప్రతి కార్యకర్త ఇక్కడ కూర్చున్న ప్రతి BLA-2 ప్రతి కార్యకర్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే కూటమిలో మనం భాగస్వాములుగా ఉన్నాం. ముఖ్యంగా ఆదోని భారతీయ జనతా పార్టీకి ఒక అడ్డా. ఈ గడ్డ భారతీయ జనతా పార్టీకి ఒక అడ్డా అని మనం అందరికీ తెలుసు. గతంలో అనేక సార్లు ఇక్కడ పోటీ చేసి గెలిచాం. ఏకంగా గతంలో చాలాసార్లు ఒక కామెంట్ వచ్చేది, భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటోళ్ళు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో. కానీ ఎక్కడుంది అనేటోళ్ళే ఈరోజు ఆదోనిలో మనం జెండా ఎగిరేసాం. ఈరోజు ఆదోనిలో జెండా ఎగిరేసాం. రాబోయే ఎన్నికల్లో పత్తికొండలో ఎగిరేస్తాం, ఆలూరులో ఎగిరేస్తాం, మంత్రుల్లో ఎగిరేస్తాం, కోడుమూరు ఎగిరేస్తాం, కర్నూలులో ఎగిరేస్తాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం కాషాయం అయ్యేటువంటి అవకాశం రాబోయే కాలం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ BLA-2 ప్రతి ఒక్క BLA-2 చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి మిత్రులారా. ఎందుకు చెప్తానంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వాతావరణం ఏంటి, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతిపక్షంతో మాత్రం పోరాడతారు. కానీ పార్దన మనకు తెలుసు ఇక్కడ 2 రోల్స్ కీ రోల్ చేస్తాడు. నిజంగా ఒక యుద్ధమే చేస్తా అన్నాడు, ఒక సంఘర్షణలో ఉన్నాడు. ఒక పక్క ప్రతిపక్షంతో పోరాడుతున్నాం, మరో పక్క మనకి అందరికీ తెలుసు ఏ రకంగా ఇబ్బంది అనేది. కానీ ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని, ఒడిదుడుకులు ఎదుర్కొని మనమంతా భుజం చేసుకొని చేయి కలుపుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా భారతను కావచ్చు, భారతీయ జనతా పార్టీని కావచ్చు మరో మెట్టు ఎక్కించాలంటే ఖచ్చితంగా BLA-2 చాలా ముఖ్యమైన పాత్ర మిత్రులారా. చాలా స్పెసిఫిక్గా ఆదోని గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చ. ఖచ్చితంగా ఆదోని మనం ఏ రకంగా గెలిచామో, ఆదోనిలో ఎమ్మెల్యే గారు ఏ రకంగా పనిచేస్తున్న విషయం ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటూ అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అందులో కూడా మన యొక్క ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలుపు కేవలం ఆదోని ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోలేదు. ఈ ప్రాంతంలో గెలిస్తే పక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు మన వైపు చూస్తారు, పక్క ప్రాంతంలో ఉన్న కార్యకర్త ధైర్యం వస్తుంది, పక్క ప్రాంతంలో ఉన్న అనేక రకాల సీనియర్ కార్యకర్తలకు ఒక బలమైనటువంటి సంకల్పం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి మీ గుండెల మీద చేసుకొని ఈరోజు నేనైనా మీరైనా గుండెల మీద చేసుకొని ఏ పార్టీలో అయినా మనం కౌన్సిలర్ అవుతామా, ఇతర పార్టీలో ఉంటే మనం కౌన్సిలర్ అవుతామా, ఇతర పార్టీలో ఉంటే మనం వార్డు మెంబర్ అవుతామా, ఇతర పార్టీలో మనం ఉంటే చైర్మన్లు అవుతామా, ఇతర పార్టీలో మనం ఉంటే ఎమ్మెల్యేలు అవుతామా అని మీరు రాత్రి పడుకునే ముందు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీలో ఉంటేనే ఇక్కడున్న ప్రతి కార్యకర్త నాయకుడికి ఎదిగేటువంటి అవకాశం ఈ పార్టీ మాత్రం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్త కూడా 100% రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక రోల్ మోడల్గా ఈ ఆదోని కాన్స్టిట్యున్సీ ఆదోని నియోజకవర్గం ఉండాలి. ఆ రకంగా నాయకుడి కోసం వెతుకునేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి రాకూడదు. ప్రతి కార్యకర్త నాయకుడిగా అవ్వాలన్నటువంటి సంకల్పం ఇక్కడున్న ప్రార్థన మనకు అందరికీ ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మీరందరూ నాయకులు కావాలి, ప్రార్థన పేరు నిలబెట్టాలి, భారతీయ జనతా పార్టీ పేరు నిలబెట్టాలంటే ఇక్కడే కూర్చొని కంపల్సరిగా మన వార్డుల్లో, మన గ్రామాల్లో, అది రాష్ట్ర అధ్యక్షుడు నేనైనా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా నా గ్రామంలో, నా వార్డులో నేను పనిచేయాల్సిందే. అలా కాకుండా నేను స్టేట్ మొత్తం తిరిగి గ్రామాన్ని, వార్డుని వదిలేస్తానంటే పార్టీ అప్పట్లాగా లేదు, పార్టీ అప్పట్లాగా వదిలేసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 100% మీసం మెలేసుకొని మీ గ్రామానికి వెళ్ళండి. 12 సంవత్సరాల్లో మోడీ గారు ఏమి ఇచ్చారో చెప్పండి. ఈ 12 సంవత్సరాల్లో గ్రామంలో ఉండే మరుగుదొడ్డి దగ్గర నుంచి రాత్రి పడుకునే వీధి లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చింది మిత్రులారా. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పేటువంటి బాధ్యత మనకుంది. ప్రజలు చాలా స్వచ్ఛందంగా బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఓట్లేసేటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. కేవలం పార్టీ కండువా వేసుకొని ఇది
ఇది మేము చేసాంరా బాబు అని చెప్పుకుంటే చాలు మనకు ఓటు పడేటువంటి అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది మనం. కాబట్టి ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు మీరు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలను మన వైపు తిప్పుకొని రాబోయే కాలంలో మీరందరూ నాయకులుగా ఎదగాలనేటువంటి ఒక సంకల్పం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు నమస్కారం. భారత్ మాతాకి. ప్రాక్టికల్గా మనం ఏం చేయాలా, ఎంత ఉపయోగపడుతుంది, దాని నుంచి మనం ఇన్వాల్వ్ అయితే మనం ఎంత ఉపయోగపడుతుంది అనేది ప్రాక్టికల్గా 2 సార్లు పర్యావరణ వారు మనకి సంజాయించారు. సో దానికి చాలామంది అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఈ ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క బూత్ ఈరోజు ప్రతి ఒక్క బూత్లో ఏమి జరిగిందనేది, ఎందుకంటే PL2 మనమందరం ఆ PL2లో PLO ఆఫీసర్ లెవెల్లో మనం వాళ్ళ జతకపోయి ఏం జరుగుతూ ఉంది, ఎవరెవరు కొట్టారో ఎవరెవరు కాదో మనమందరూ ఇన్వాల్వ్ అయినాం. ఈరోజు ఒక లిస్ట్ వచ్చింది కదా, ఎవరు అర్హత లేదో అంటే డెత్స్, మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరైనా ట్రాన్స్ఫర్ అయినారో వారందరి పేరుతో సహా నమోదైంది. మీరందరూ చూసే ఉంటారనుకుంటా. తెచ్చుకున్నారా? PLO దగ్గర ఒక లిస్ట్ వచ్చింది. మన బూత్లో డెత్స్, ట్రాన్స్ఫరు, ఎవరైనా అప్లై చేయకుండా వాళ్ళ పేర్లంతా నమోదైంది. సో మీరందరూ జాగ్రత్తగా ఆ లిస్ట్ PLO దగ్గర అడిగితే మీకు ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు దాంట్లో ఖచ్చితంగా జాగ్రత్తగా చూడాలా. కొంతమంది మన ఓటరే నమోదు చేసుకున్నాడు, ఎందుకంటే వాడి ఇంటికి పోకుండా నమోదు చేసుకొని పోయిండొచ్చు. పేరు మళ్ళీ పోయి ఆ ఇంటికి పోయి PLO ద్వారా పోయి ఎస్ ఈ వ్యక్తి ఉన్నాడు, దాని నుంచి మనం మళ్ళీ నమోదు చేయాలా అని చెప్తేనే నమోదవుతుంది, లేకుంటే ఆ ఓటర్ పోతుంది. జాగ్రత్తగానండి, ఎందుకంటే రాబోయేది ఇంకొక 2 నెలల్లో ఏమొస్తుంది, ఎలక్షన్ వస్తూ ఉంటాయి. మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ వస్తుంటాయి. ఈ బేసిస్ పైనే ఓట్స్ ఉంటాయి. ఈరోజు మనమందరూ చక్కగా ఓటర్ బాగా ఇన్వాల్వ్ అయింటే టోటల్ పోలింగ్ బూత్ ఒక్క ఎలక్షన్ వార్డుకి మ్యాక్సిమం 2-3 పోలింగ్ బూత్స్ ఉంటాయి. ఆ పోలింగ్ బూత్స్ 3 రేపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనమందరూ దాన్ని బాగా చక్కగా చూసుకొని, ఎందుకంటే కొంతమంది ఇంకా ఇక్కడ వేరే ప్లేస్లో ఎగ్జాంపుల్ కొన్ని కర్ణాటకలో ఓటు ఉంటే కూడా ఇక్కడ నమోదు చేసుకొని ఉంటారు, మహారాష్ట్రలో ఓటు ఉంటే కూడా ఇక్కడ నమోదు చేసుకొని ఉంటారు. అలా ఓట్స్ అంతా ఐడెంటిఫికేషన్ చేసి తొలగించే బాధ్యత మనందరికీ ఉంది. సో అది చేయకపోతే ఎమ్మెల్యే గారు చక్కగా చెప్తారు, ఒక్క ఓటు కూడా మిస్ అయితే మన ఎలక్షన్లో సోల్పోయే టైం వచ్చింది. సో అవన్నీ ఒక్క ఓటు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మనం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క హృదయాల్లో మోదీ అంటే నమ్మకం అంటే మోదీ అనే హృదయాల్లో ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మనం ఓటర్ దగ్గర పోయి మనం ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ పథకాలకి నమోదు బాగా అందరిని అండర్స్టాండ్ చేసి వారికి తెలిపితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గ్యారంటీ గెలుస్తాడు. ఇది మనం అంతా ఆలోచించాలి. ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో చాలామంది కౌన్సిలర్స్గా నిలబడాలని కోరుతున్నారు, మళ్ళీ సర్పంచ్గా నిలబడాలని కోరుతున్నారు, ఎంపీటీసీగా. మీరందరూ జాగ్రత్తగా ఇవన్నీ చేస్తే మీకు సులభంగా ఉంటుంది రేపు పొద్దున ఎలక్షన్ టైంలో. ప్లస్ వాట్సాప్ లాగా క్రియేషన్ చేస్తే మనం ఏం పని చేయాలి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు దినాము ఏదో వార్డు ఏదో విలేజ్
ఖచ్చితంగా తిరుగుతున్నారు. సమస్యలు తెలుసుకొని పరిష్కారం మార్గంలో చూస్తున్నారు. ఆ వాళ్ళు అయినా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారికి చెప్పి దాన్ని పరిష్కరిస్తే ఖచ్చితంగా ప్రజలు మనం ఓటేస్తారు. అలా మనం పార్టీ ఇంత అలా మన పార్టీని చాలా బలోపేతం చేయాలనేదే తపనలో మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. మనమందరూ ఖచ్చితంగా వారు పాటిస్తే మనం గ్యారంటీ గెలుస్తాం. రేపు ఇంకోటి కూడా నిన్ననే పత్రికా ప్రకటన వచ్చింది. డైరెక్ట్ ఎలక్షన్స్, చైర్మన్షిప్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. అంటే 2 ఓట్లు, చైర్మన్కి ఒకటి, కౌన్సిలర్కి ఒకటి, అలా ఉంటుందని ప్రకటన వచ్చింది. ఎంత నిజమో నాకు తెలియదు, కానీ పరిశీలిస్తున్నారు. సో మీరందరూ ఖచ్చితంగా దీన్ని జాగ్రత్త చూసుకొని ఈ యొక్క BL2 ఈ నెల రోజులు మీరంతా ఇంకా ఇప్పుడు 1 మంత్ ఇచ్చి కష్టపడినారు. ఇంకొక నెల రోజులు దానిపైన శ్రద్ధ చేసి మనం ఖచ్చితంగా మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతూ ఇంతటితో నమస్కారం.